వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత 13 రోజులుగా శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా శనివారం ఆండాల్ వ్రత మహోత్సవం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళాశాసనపदैः మదాచార్య పురోగమై అంతేనా 1250 కడితే ఆ పాయసం గంగాళం ఇస్తారండి. ఉపాసం ఉండి మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవంలో 13వ రోజు శనివారం సందర్భంగా శ్రీకృష్ణ పూజా కార్యక్రమాన్ని మన భక్తుల చేత జరిపించడం జరుగుతుంది. ఈరోజు వినాయక నగర వాసులు శ్రీ గోదా అమ్మవారికి చక్కని సారె సమర్పణ చేశారు. సారె సమర్పణ చేయటం వల్ల అమ్మ యొక్క కడుపు చల్లగా ఉంటే ఈ లోకం యొక్క అందరి యొక్క కడుపులు చల్లగా ఉంటాయి. తల్లుల యొక్క కడుపులని చక్కగా ఈ సారె మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఎంతో వైభవోపేతంగా జరిగేటువంటి ఉత్సవాల్లో ఇది 11వ సంవత్సరం మన తెనాల్లో శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగటం. ఇలాంటి కార్యక్రమానికి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గోదాదేవి ఒక మాటే చెప్పింది, మనతో పాటు 10 మందిని భగవత్ సన్నిధానాన్ని తీసుకువెళ్ళాలి. 10 మంది యొక్క కుటుంబాలు బాగుండాలి. వారి కుటుంబాల్లో సిరి సంపదలతో తొలతూగాలని గోదాదేవి ఒక మంచి సూచనప్రాయంగా ఈ వ్రతాన్ని చేసింది కనుక మనందరం కూడా పాల్గొందాం. జనవరి 13వ తారీఖు దాకా ఈ ఉత్సవాలు జరుగుతాయి. జనవరి 2వ తారీఖు నుంచి అనేకమైనటువంటి విశేష ఉత్సవాలు ఉంటాయి. 13వ తారీఖు దాకా తప్పకుండా అందరం ఇచ్చేద్దాం. తెనాలి మండల పరిధిలో 2023-24 కాలంలో చేపట్టి పూర్తి చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ద్వామా పీడీ శంకర్, కార్యాలయ ఏవో శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొని గ్రామాల సిబ్బందితో మాట్లాడారు. వివరాలు నమోదు చేసుకున్నారు. తర్వాత 5 రోజులకి ఆదరించి అదనంగా డబ్బులు అందులో వచ్చి చెప్పి ఏముంది దానిలో పనిచేసిందా లేదా నేను కలిసాను, పని చేసిన వాళ్ళు నేను కలిసాను. నెక్స్ట్ 6 కుటుంబాలకి ఇచ్చారండి. కేవలం 232 బాటలు ఉన్నాయి సార్. ఎప్పుడు కల్పిస్తారు? 100 రోజులు 3 నెలలు ఉన్నాయి. 4 రోజులు కల్పించండి. రికార్డులు ఎప్పుడు చేస్తాము? రికార్డు వారం లోపల కంప్లీట్ చేయాలి. ఏంటంటే మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి సార్. 22 చోట్ల పనిచేసే సంస్థలు ఉన్నాయండి. చెక్ మీద సార్, హౌసింగ్ పని చెక్ మీద చేయాలి సార్. హౌసింగ్ పని చెక్ మీద చేయాలి. 249 మాస్టర్ల తర్వాత 14 చోట్ల తనిఖీ చేశారు సార్. 14 మాస్టర్లు. టీడీడీ పరకామణి కేసులో విచారణ చేపట్టాలని డీజీపీని బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో పాటు పాతూరి నాగభూషణం, జయప్రకాష్ నారాయణ, బాజీ కలిసి వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వంలో పరకామణిలో పనిచేసిన రవికుమార్ హుండీలో డబ్బులను దొంగలిస్తే వాటిని రికవరీ చేయకుండా వదిలేయడంపై చర్యలు తీసుకోవాలన్నారు. మేము మొన్ననే ఈఓ గారికి, చైర్మన్ గారికి దీని మీద, ఎందుకంటే వీళ్ళు తెలివిగా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ దాన్ని రివ్యూ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోతే ఈ కేసు రీఓపెన్ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళరా, అది వెంకటేశ్వర స్వామి సొత్తు,
లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ అయినా సరే దాన్ని మీరు ఎక్కడ పాతాళంలో దాక్కున్న ఈ దొంగల్ని మేము బయటికి లాగి శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ఇప్పటికే నేను టీటీడీ ఈఓ గారు దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే తెలవడం జరిగింది. కాబట్టి ఒక పక్క ఆ ఎంక్వైరీ జరగనియండి, మా ఎంక్వైరీ కమిషన్ కూడా దీంట్లో లోతుగా విచారించాలి. లోతుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ప్రభుత్వం నుండి చాలామంది ప్రభుత్వ పెద్దల పాత్ర దీంట్లో ఉంది. నాకు తెలిసి వీళ్ళేమో 100 కోట్లు అంటున్నారు, దాదాపు 200 కోట్లు పై చిరుకుంటుందని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకనే ఎందుకంటే వాస్తవాలు తొందరలోనే నీవే పూర్తి వివరాలతో భక్తుల ముందు పెట్టబోతున్నా. అంది మాత్రం గ్యారంటీ. దాంట్లో ఫస్ట్ 3 ఆర్లు ఉన్నారు, మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు తొందరనే ఒక వారంలోనే చెప్తాం మేము. కృష్ణా గుంటూరు జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం డిసెంబర్ 29న ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరగనుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిరుద్యోగ, ఉద్యోగ, అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న ఎన్జీఓ కళ్యాణ మండపంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కోసం ఎన్నోసార్లు పోరాటాలు చేసి అండగా లక్ష్మణరావు నిలిచారని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మీయ సమావేశం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దండా లక్ష్మీనారాయణ, సలీం, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గారి ఆత్మీయ సమావేశం ఎల్లుండి అంటే 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరుగుతుంది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వివిధ ప్రజా సంఘాలు, పెన్షనర్లు పెద్ద ఎత్తున కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క వాయిస్ని మండలిలో వినిపించేదానికి సరైనటువంటి వ్యక్తులు లేనటువంటి పరిస్థితిగా ఉంది. మరి 2007 నుంచి కూడా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా లక్ష్మణరావు గారు ఉన్నారు. ఈపాటికే వారు ఏ విధమైనటువంటి ప్రజాసేవలో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచేవారు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనాలని చెప్పి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నల్లికాంత్ ఇతర నేతలు అన్నారు. సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ కీర్తిని దెబ్బతీసేలా మాట్లాడిన అమిత్ షాపై ప్రధాని మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ నెల 30న జిల్లా, మండల కేంద్రాల్లో వామపక్ష పార్టీలు నిరసనలు నిర్వహిస్తామన్నారు. ప్రపంచ మేధావిగా, భారత రత్నగా, భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని రూపకల్పన చేయడంలో రాజ్యాంగ రూపశిల్పి, రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ, రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగించడంలో భాగంగా ఈ నెల 30వ తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ అఖిల భారత స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ, రాష్ట్ర స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ జయప్రదం చేస్తూ అమిత్ షా రాజీనామా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు మోడీ 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 అని పెద్ద ఎత్తున జపం చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ తలుచుకుంటే వాళ్ళకి ఎందుకు అంత కోపమో అర్థం కావటం లేదు. కేవలం ఇది రాజ్యాంగం మీద కోపం, అంబేద్కర్ మీద కోపం కాదు, రాజ్యాంగం మీద కోపం. అందుకని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మోడీ క్షమాపణ చెప్పాలి. ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ
ప్రత్యేక సమావేశాల్లో ఈ విధమైన అంబేద్కర్ని అగౌరవపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదం, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు, ఏవో ప్రేమ్ సాగర్ హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.